పేజీలో అభ్యసన చాప్టర్ నుంచి మనం ఆల్రెడీ 55 బిట్స్ నేర్చుకున్నాము లాస్ట్ టూ వీడియోస్లో. ఇప్పుడు 56 బిట్ నుంచి టోటల్ 130 బిట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ అన్నమాట ఇవి. ఓకే, సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు. అక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏంటి? ఈ టైప్ చాలా బిట్స్ వస్తున్నాయి. స్విమ్మింగు, కంప్యూటర్, ఇవన్నీ కూడా. కాబట్టి తప్పకుండా చూసుకోవాలి. అనుకూల బదలాయింపు, ఇందులో అనుకూల బదలాయింపు ఉంటుంది, శూన్య బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ బదలాయింపు. ఈ నాలుగుట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఒక బిట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ మోడల్ అనేది చూసుకోండి. నెక్స్ట్, తిరోగమన అవరోధం. ప్రస్తుతం అభ్యసన గత అభ్యసన పునఃస్మరణ చేయుటకు ఆటంకం కలగడం తిరోగమన అవరోధం అన్నమాట. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసనను పునఃస్మరణ చేయుటకు ఆటంకం కలగడాన్ని తిరోగమన అవరోధం అని అంటారు. నెక్స్ట్, ఫలిత సూత్రమును ప్రతిపాదించిన వారు థార్నడైక్. నెక్స్ట్ బిట్టు, ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం. ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందినటువంటి సిద్ధాంతం బ్రూనర్ బోధనా సిద్ధాంతం. నెక్స్ట్ వన్, బోధనా విషయం. విద్యార్థులకు అందించబడే హెర్బార్ట్ సోపానం ఏమిటి అంటే సమర్పణ. ఓకే, నెక్స్ట్, నిర్మాణాత్మక మదింపునందు ప్రాజెక్టు పనులకు ఇవ్వబడిన భారత్వం 20%. నిర్మాణాత్మక మదింపునందు ప్రాజెక్ట్ పనులకు ఇవ్వబడిన భారత్వం 20%. నెక్స్ట్ బిట్, రవి కుడి చేతితో ఉర్దూ రాయటం నేర్చుకున్నాడు. చూసారు, ఇందాక ఇలాంటి బిట్ ఇంకోటి వచ్చింది. కానీ ఎటువంటి అభ్యాసం లేకపోయినా అతను ఎడమ చేతితో కూడా రాయగలుగుతున్నాడు. చూసారు, ఇక్కడ అనుకూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ బదలాయింపు. రవి ఏం చేశాడు? కుడి చేతితో ఉర్దూ రాయడం నేర్చుకున్నాడు. అతను ప్రాక్టీస్ లేకుండా ఎడమ చేతితో కూడా రాస్తున్నాడు అనమాట. కాబట్టి అది ఏ బదలాయింపు? ద్విపార్శ బదలాయింపు. రెండు చేతులు కదా, ద్విపార్శ బదలాయింపు. వైగోట్స్కీ ప్రకారం నిమ్నస్థాయి మానసిక ప్రక్రియ అనేది తెలుసుకోవడం. నిమ్నస్థాయి మానసిక ప్రక్రియ అంటే తెలుసుకోవడం వైగోట్స్కీ ప్రకారం. ఓకే, నెక్స్ట్, క్రింది వాణిలో సరికాని ప్రవచనం. చూడండి, సరి అయిన సరికాని ప్రవచనాలు ఇస్తున్నారు. పావ్లోవ్ ప్రయోగంలో ప్రతిస్పందనలు ఉద్గమాలు. ఇది సరికాని ప్రవచనం అనమాట. సరైన ప్రవచనం వచ్చేసరికి శాస్త్ర నిబంధన, ఈ రకం నిబంధన అని కూడా అని అంటారు. తర్వాత కార్యసాధక నిబంధనలో కావలసిన ప్రవర్తనకు మాత్రమే పునర్బలనం కలిగిస్తారు. కార్యసాధక నిబంధనలో అభ్యాసకుని పాత్ర క్రియాత్మకం. ఓకే, ఈ మూడు కరెక్ట్ ప్రవచనాలు. ఇది మాత్రం రాంగ్ అనమాట. సరికానిది అన్నప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 65, గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర వహించేవి ఏంటి అంటే, గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర వహించేది సంబంధాలు. నెక్స్ట్ బిట్, సాంఘిక అభ్యసన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు, నమూనా అభ్యసనం. సాంఘిక అభ్యసన సిద్ధాంతమును నమూనా అభ్యసనం అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్టు, తప్పుగా జతపరచబడిన జత. ఇక్కడ 2 జతలు ఉన్నాయి కదా, పేర్స్ కొని వీటిలో ఒక పేరు రాంగ్ అనమాట. అదేంటో చెప్పాలి. బండూరా జెనీవా, ఇది రాంగ్ అనమాట. థార్నడైక్ అమెరికా, పావ్లోవ్ రష్యా, పియాజే స్విట్జర్లాండ్, ఈ 3 కరెక్టు. రాంగ్ వచ్చిన పేరు వచ్చేసరికి బండూరా జెనీవా. ఓకే, ఇది రాంగ్ పేరు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, కొండ గుర్తులు అనేవి మనం ఎప్పుడైనా సరే కొండ గుర్తులు పెట్టుకున్నాం అనుకో, దానివల్ల మనకి వెంటనే గుర్తొస్తుంది స్మృతి కారకాలు. ఇవేంటివి? స్మృతి కారకాలు. గుర్తుపెట్టుకోవడానికి ఒక కారకం అనమాట అది. విద్యార్థులు రైమ్స్ను అర్థం చేసుకోకుండా గుర్తుంచుకోవటం, ఇంతకుముందు కూడా మనం చూసాము, బైహార్ట్ చేయడం అనమాట. బట్టి స్మృతి, ఇది ఏ రకానికి చెందింది అంటే బట్టి స్మృతి. పిల్లలు రైమ్స్ అర్థం చేసుకోకుండా గుర్తుంచుకోవడాన్ని బట్టి స్మృతి కిందకు వస్తుంది. దీనిలో నుంచి కూడా ఒక బిట్ కంపల్సరీ వస్తుంది. ఈ టోటల్ 130 బిట్లో కనీసం ఇవి 7 or 8 ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది ఎంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. బట్టి స్మృతి. ప్యూగ్, దీనికి సంబంధించినది. విస్మృతి. నెక్స్ట్, క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది.
వ్యవస్థాపనం, జ్ఞానాత్మక రంగానికి చెందనిది అని ఇచ్చారు ఇక్కడ చూడండి. ఏంటిది? వ్యవస్థాపనం. నెక్స్ట్ 4 సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ చూడండి, మళ్ళీ వెంటనే వచ్చింది. చెప్పేటప్పుడు బట్టి స్మృతి. రైమ్స్ అతనికి చదవడం రాయడం ఏం రాదు, కానీ రైమ్స్ చెప్పేస్తున్నాడు ఇంగ్లీష్లో. అది ఏ స్మృతి? బట్టి స్మృతి అనమాట. నెక్స్ట్ టైపు నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసనం, అభ్యాస నియమం. నెక్స్ట్ మూల్యాంకనం యొక్క పరిపాలనాపరమైన ప్రయోజనం, జవాబుదారీతనము. ఒక విద్యార్థి తను ఆంగ్లం మాట్లాడితే తమ గ్రామంలో గుర్తింపు లభిస్తుందని ఆంగ్లం నేర్చుకుని గుర్తింపు పొందాడు. ఇక్కడ తనకి తీరిన అవసరం ఏమిటి అంటే గౌణ అవసరం. ప్రాథమిక అవసరం వచ్చేసరికి ఏంటి? ఫుడ్, అలాంటివన్నీ కూడా మనకి శరీరానికి కావాల్సింది అనమాట. తర్వాత ఏంటి? గుర్తింపు అనేసరికి గౌణ అవసరం, సెకండరీ అనమాట ఇది. ఓకే, మనం బ్రతకడానికి మనం తీసుకునేవన్నీ ప్రాథమికం అనమాట. గౌణ అవసరం అనేది మన సమాజంలో మనకి మంచి పేరు కోసం చేసేవన్నీ కూడా గౌణ అవసరాలు అనమాట. నెక్స్ట్ సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాల్సినప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాల్సి అనుకున్నప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఏంటంటే అనుకూల బదలాయింపు. ఇప్పుడు సైకిల్ నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా బైక్ వస్తుంది, సైకిల్ నేర్చుకున్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం, ప్రాక్టీస్ ఎక్కువ కావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 77. 10వ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్లో పరీక్షలో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలు రాశాడు. 10th వరకు ఏం నేర్చుకున్నాడు? హిందీ నేర్చుకున్నాడు. ఇంటర్కి వచ్చేసరికి సాంస్క్రిట్. ఆ సంస్కృతంలో ఏం చేస్తున్నాడు? హిందీ పదాలు రాసేస్తున్నాడు అనమాట. అది దేనికి అవరోధం అంటే పురోగమన అవరోధం. ముందు నేర్చుకున్నది తర్వాత నేర్చుకున్న దానికి